బ్రో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఏదో యూనియన్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఇటు అల్లు అర్జున్ గారి పైన అలాగే శ్రీలీల గారి పైన ఏదో కేసు పెట్టారంట. అసలు దేనికి పెట్టారు? ఎవరా స్టూడెంట్స్? అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ఎట్లా అంటే ఆయన లైఫ్లో ఫ్యూచర్కి అసలు ఆయన కెరీర్ ముందుకు వెళ్తుందా లేదని చాలామందికి ఒక డౌట్ అనమాట. అంటే దెబ్బ మీద దెబ్బ పడుతూనే వస్తుంది. మనము పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర ఒక తొక్కిసలాట జరిగింది. అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఇప్పటికీ వాళ్ళ పిల్లాడు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు కొన్ని రోజుల ముందు వరకు మాట్లాడుకున్నారు, ఆయన కోలుకుంటున్నాడని లేకపోతే ఫారెన్కి తీసుకెళ్తామని. కాకపోతే ఇప్పుడు మాత్రం నిజంగా తనకు కోలుకుంటున్నాడా, అసలు పరిస్థితి ఏంటి, బాగుందా లేదా, ఏది కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఆ కేసు ఇంకా కూడా అల్లు అర్జున్ మీద ఉంది. బెయిల్ మీద అయితే బయట ఉన్నాడు. అయితే దీని గురించి ఇంకా మర్చిపోకన్నా ముందే ఇంకొక కేసు అనేది ఆయన మీదకి వచ్చేది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు శ్రీలీల మీద అదేవిధంగా అల్లు అర్జున్ మీద ఇద్దరి మీద కూడా కేసు పెట్టారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలు, సో ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే గవర్నమెంట్ కన్నా కార్పొరేట్ కాలేజెస్కి ఎక్కువ పేరు అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లగ్జరీ కావచ్చు, లేకపోతే విద్యా విధానం కావచ్చు. కాకపోతే బయట ఉన్న పేరు ఏంటంటే బయటికి వాళ్ళు ఆ విధంగా చూపిస్తారు, కానీ లోపల మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా చాలామంది కార్పొరేట్ కాలేజెస్లో చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఎందుకు కేసు పెట్టారంటే కొన్ని కార్పొరేట్ కాలేజెస్ గురించి శ్రీలీల అల్లు అర్జున్ ఇద్దరు కూడా ప్రమోషన్ చేశారంట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కాలేజీలు నిజంగా మంచివా కాదా, అక్కడ విద్య బాగుంటుందా లేదా, అక్కడ స్టూడెంట్స్ని లెక్చరర్స్ అందరూ కూడా బాగా చూసుకుంటారా లేదా అనేది ఏది కూడా తెలుసుకోకుండా వీళ్ళిద్దరు ప్రమోషన్ చేసేసారు. అయితే ఇక్కడ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు ఈ విధంగా ఏమి తెలుసుకోకుండా ప్రమోషన్ చేయడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది లక్షల ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళందరికీ, కాబట్టి 1,00,000 మంది విన్నా కూడా కనీసం ఒక 5,000 మంది అనే ఖచ్చితంగా జాయిన్ చేస్తారు వీళ్ళ చెప్పిన మాటలు విని. సో వీళ్ళ మాటలు విన్న తర్వాత సో వాళ్ళు అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కొంతమంది అయితే అప్పులు చేసి మరి చదివిస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వీళ్ళని డబ్బులు కట్టాలని ఇంకా కట్టాలని వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ, లేకపోతే కొంతమంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు బిల్డింగ్ పై నుంచి దూకేసి. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు ఏం తెలుసుకోకుండా మీరు ఒక ఆల్ ఇండియా లెవెల్లో మంచి స్టార్ హీరో మంచి పేరున్నప్పుడు మీరు మీ అభిమానుల గురించి ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండా ఈ విధంగా మీరు ఎట్టికి మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా మీ వల్ల కొన్ని లక్షల మంది నష్టపోతున్నారని వీళ్ళైతే కేసు పెట్టారు. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పటికే ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టి మరి ఈ కేసు ఏ విధంగా బయటకు వస్తాడు? తన కెరీర్కి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ కేసు నుంచి వాళ్ళిద్దరు ఎట్లా బయటకు వస్తారు ఏందని.